ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 2007లో చిరుత సినిమాతో చిరు తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ నేడు గ్లోబల్ స్టార్ గా 18 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్నాడు. RRR తో వచ్చిన గ్లోబల్ ఇమేజ్ ఆయన కెరీర్ ని మరో రేంజ్ కు తీసుకెళ్లింది. ఆ హైప్ ప్రభావం గేమ్ చేంజర్ మీద పడింది. భారీ అంచనాలు, అభిమానుల ఎక్స్‌పెక్టేషన్స్ ఆయన కెరీర్ ని కొత్త మలుపు తిప్పాయా? ఒకసారి చరణ్ 18 ఇయర్స్ సినీ జర్నీని రీక్యాప్ చేద్దామా? పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2007లో వచ్చిన చిరుతతో రామ్ చరణ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. 2 ఏళ్ల తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన మగధీర ఇండస్ట్రీ హిట్ గా నిలిచి చరణ్ ను టాప్ లీగ్ తీసుకెళ్లిందే. అప్పటి నుంచి ఒక్కో సినిమా ఒక్కో పాత్రతో తన స్టార్ ఇమేజ్ ను పెంచుకుంటూ వస్తూ ఉన్నాడు. కానీ ఇమేజ్ పెరుగుతున్న కొద్దీ అభిమానుల అంచనాలు కూడా రెట్టింపవుతున్నాయి. 2018లో వచ్చిన రంగస్థలం చరణ్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచిందే. చిట్టిబాబు పాత్రలో ఆయన నటన, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ కు ప్రేక్షకులు మాత్రమే కాదు విమర్శకులు కూడా ఫుల్ మార్కులు ఇచ్చారు. ఈ సినిమా చరణ్ కేవలం కమర్షియల్ హీరోగా కాదు, రియలిస్టిక్ రోల్స్ లో కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకోగలడని ప్రూవ్ చేసింది. రంగస్థలం తర్వాత నటనలో డెప్త్ చూపించిన చరణ్ RRR తో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ముఖ్యంగా నాటు పాట ఏకంగా ఆస్కార్ అవార్డు గెలవడం ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది. కానీ అదే హైప్ తర్వాతి ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ మీద భారీ అంచనాలు పెంచింది. బాక్సాఫీస్ వద్ద అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేకపోవడంతో హైప్ ఎంత పెరిగితే ఫెయిల్యూర్ రిస్క్ కూడా అంతే నిరూపించింది. ఇప్పుడు చరణ్ అభిమానుల దృష్టి మొత్తం ఆయన నెక్స్ట్ మూవీ పెద్ది మీదే ఉంది. రగ్డ్ లుక్ తో వచ్చిన టీజర్ ఫ్యాన్స్ లో కొత్త హోప్ క్రియేట్ చేసింది. 18 ఏళ్ల సినీ జర్నీ పూర్తయిన సందర్భంగా రిలీజ్ చేసిన లేటెస్ట్ పోస్టర్ కూడా అభిమానులకు మంచి కిక్కిచ్చింది. గేమ్ చేంజర్ ఫెయిల్యూర్ తర్వాత వస్తున్న ఈ సినిమా కావడంతో పెద్ది రామ్ చరణ్ కు గ్లోబల్ రేంజ్ ఇమేజ్ ను మళ్ళీ బౌన్స్ బ్యాక్ చేస్తుందా? అభిమానుల అంచనాలు ఎక్కువైతే మేకర్స్ మీద ఒత్తిడి పెరుగుతుంది, తక్కువైతే హైప్ తగ్గిపోతుంది. సో ఈ సిచ్యువేషన్ లో రామ్ చరణ్ తీసుకుంటున్న నెక్స్ట్ స్టెప్ ఏ రేంజ్ లో ఫ్యాన్స్ సంతృప్తి పరుస్తుందో చూడాలి. వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది రిలీజ్ కాబోతోంది.